అధికారం పోయినాక ఏమన్నా డిసప్పాయింట్లో ఉన్నారా? కేసీఆర్ సైనికులు ఎప్పుడు డిసప్పాయింట్ గారు, మరో పోరాటానికి సిద్ధమవుతారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి సైనికులకి ఇలా బర్త్డే సందర్భంగా ఒక నూతన ఉత్సాహాన్ని నింపుకొని మళ్ళా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఎట్లా మళ్ళా పునరాగమనం చేయాలనే ఆలోచనతో కేసీఆర్ సైనికులు ఉంటారు తప్ప ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉండరు. అదే అదే ఉత్సాహం అవపడుతుంది. డెఫినెట్గా 100% నా మాట చూసి తెలుసట్లేదా? ఖచ్చితంగా కేసీఆర్ సైనికులుగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా చేయాలనే ఆలోచనతోటే ఇలా తెలంగాణ ప్రజలను ఎట్లా మమేకం చేయాలి, తెలంగాణ ప్రజలను ఎట్లా ఉత్సాహపరచాలి, తెలంగాణ ప్రజలను ఎట్లా జాగృత పరచాలనే ఆలోచనతోటి కేసీఆర్ సైనికులు, గులాబీ సైనికులు ఉన్నారు తప్ప ఎటువంటి నిరాశ లేదు, ఎటువంటి నిస్పృహ లేదు. ఇలా నిరాశ నిస్పృహలు ఉంటే రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఏ మంత్రి ఎప్పుడు గోల్ దిగుతాడో తెలియదు, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలో పోతారో తెలియదు, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు గుంపు మేస్త్రి చుట్టూ గుంపులు కడతారో తెలియదు. కాబట్టి ఇలా మాకు భయం ఏం లేదు. ఇలా గుంపు మేస్త్రికి భయం ఉంటుంది, గుంపులు కట్టి మేస్త్రికి భయం ఉంటుంది తప్ప మాకు కాదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎప్పుడైనా గుంపు కడతారని చెప్పి భయపడుతుంది. మీరు అనుకుంటారు, మిర్రర్ టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఏదైతే ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్లు పక్క పార్టీలకు కాదు. ఇవాళ ఆదిలాబాద్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్కి నిజామాబాద్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కరీంనగర్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మాకు ఎమ్మెల్యేలు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఒడుగోలు కొడతాడు. ఎమ్మెల్యేలు మీ పార్టీ కూడా కానీ మీ ఎమ్మెల్యేలు గుంపు కట్టేమైనా గుంపు మేసిన గులగొట్టాలని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ మంత్రులకు, ఏ మంత్రి అయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మంత్రి అయినా ఎవడైనా వచ్చి ప్రభుత్వాన్ని గులగొట్టాలని చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ప్రజలారా చెట్టుకు కట్టేసి చెట్టు కట్టేసి పిర్రలు బయటట్టు ఈ చింతపాటి కొట్టమని చెప్పి వాళ్ళ మంత్రులకు వార్నింగ్ ఇచ్చిండు, వాళ్ళ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిండు తప్ప వేరే పార్టీలకు కాదనేది స్పష్టం తెలిసిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంద్రవెల్లి సభ అనేది ఒక రాజకీయంగానో అట్లా సభ కావచ్చు. అసెంబ్లీలో భాష చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష, రేవంత్ రెడ్డి గారు వచ్చిన విధానం ఎటువంటిది? ఆర్టీఎల్ కడుతూ దొడ్డిదారులు వచ్చిన వాడు కాబట్టి దొడ్డిదారులు వచ్చిన వాడికి వాస్తవాలు ఏం తెలుస్తుంది. కాబట్టి ఇవాళ అలా భాషను చూసి విసరించుకుంటా ఉన్నారు తెలంగాణ సమాజం. డెఫినెట్గా ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది, ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎటువంటి భాష మాట్లాడుతారో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపు కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడుతూ ఉన్నారండి, కేటీఆర్ని హరీష్ రావు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అది భాషనేనా? ఇవాళ ప్రజలు ఏడుస్తూ ఉన్నారండి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, నాకు శంకర్ అని ఎంపీటీసీ ఫోన్ చేశాడు పాపం, ఉద్యమంలో నర్సింగ్ పట్ల విలేజ్. ఏంటన్నా వాడు ఇది ఉద్యమంలో ఇంత కష్టపడ్డ కేసీఆర్ని పట్టుకొని ఆ పదాలు అంటానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్రజాపతిలు అనేవాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి సమాజానికి తప్ప ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మీరు పలసనైతే తప్ప కేసీఆర్ గారు పలసన గారు అని చెప్తే తెలంగాణకు మొత్తం అన్యాయం చేసింది కేసీఆర్ కుటుంబం అనే విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? కాదండి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు రైఫిల్ ఎక్కుపెట్టింది తెలంగాణ విద్యార్థులు తెలియదా? తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలు వేసుకుని తెలియదా? ఆర్టీఎల్ కడుతూ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాపతులు బ్లాక్మెయిల్ చేసింది తెలియదా? కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టు ఊసరి వేలు సిగ్గుపడుతుంది. రేవంత్ రెడ్డి, నీవు రేవంత్ రెడ్డి నీ చరిత్ర ఏందో తెలుసుకో, నీ భవిష్యత్తు ఏదో తెలుసుకో. నీ భవిష్యత్తు ఏమైనా కాపాడాలనుకుంటే నీ మంత్రులు గుంపు కట్టకుండా చూసుకో, నీ గుంపు మేసిని గుంజుకోకుండా చూసుకో తప్ప పక్క పార్టీల మీద, పక్క పార్టీ నాయకుల మీద, అదేవిధంగా కేసీఆర్ గారి పైన ఏదో విమర్శ చేస్తే పెద్దోను అయితే అంటే తప్పది. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చినారు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చెయ్యి. 6 గ్యారంటీలని చెప్పినావు, 13 అంశాలు చేర్చినావు. మరి ఆటో ప్రయాణికుల్లో ఏదైతే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి పెడితే ఇలా 6,50,000 మంది ఆటో కార్మికులు రోడ్డుపడ్డ పరిస్థితి, సుమారు 25 మంది చనిపోయిన పరిస్థితి. ఏదైతే ఆటో గురించి మీరు ఒక మాట మాట్లాడారు, ఇదే మంత్రిగా సీతక్క గారు, మీరు ఎక్కడ సెంటిమెంట్ ఉంటే దాన్ని వాడుకొని మీరు అధికారంలోకి వస్తారు తప్ప ఆటో డ్రైవర్లకు ఎక్కడ అన్యాయం జరగలేదనే రీతిలో అసెంబ్లీలో మాట్లాడారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ నేను ఇక్కడ సెంటిమెంట్ వాడుకుంటున్నారా? ఇవాళ నేను ఏమంటున్నంటే ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆటో సంబంధించినటువంటి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అయ్యో ఆటో కార్మికుల జీవితాలు ఆగమైపోయినాయి, 2 లక్షల ఇన్సూరెన్స్ గా మీరు ₹1,00,000 తీసుకుంటాం ఇన్సూరెన్స్ చెప్పిన సందర్భం చూస్తామనంటే ఆటో కార్మికుల యొక్క గాథలు, బాధలు, సాధక బాధకాలన్నీ కూడా సమాజం అంతా చూస్తూ ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఎక్కాల్సిన అవసరం లేదు, ఏదో తొక్కాల్సిన అవసరం లేదు, లేకపోతే మేము రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఆటో కార్మికులకు సంబంధించి 6,50,000 మంది సంబంధించి ఇలా రోడ్లో పడ్డారు, 25 మంది చనిపోయినారు, వాళ్ళ జీతాలు ఆగమైపోతున్నవి, వాళ్ళని కాపాడండి. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఉన్నవి ఏం అంశాలు ఉన్నవి? సుమారు ₹12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు కదా మీరు. ఆటోలు పేదోళ్ళు అయితే ఆటో కాలం పెట్టుకోవడానికి డబ్బులు ఎన్ని అవసరం ఉన్నాయని కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష చూస్తా ఉంటే ఇలా చాలా సభ్య సమాజం తలదించుకుంటా ఉంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండా లేకపోతే ముఠామేస్త్రి అయ్యిండా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి అనుకుంటుండా, ఆయన ముఠామేస్త్రి అనుకుంటుండా? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో మాకు గౌరవం ఉన్నది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పని చేయాలి తప్ప ముఖ్యమంత్రి ముఠామేస్త్రిని అయితే మేమేం చేయలేము. ఆ ముఠామేస్త్రి లెక్క మాటలు మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడలేము.
కాబట్టి ఇలా తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చినట్టు మీరు ఏదైతే ఉన్నారో మరి ఇలా ఎందుకు రైతు భరోసా నిధులు విడుదల చేయట్లేవు, రైతు రుణమాఫీని ఎందుకు విడుదల చేయట్లేవు, అదేవిధంగా ఆసరా పింఛన్ అన్నావు కదా ఆ రోజు కేసీఆర్ గారు ముసలయ్యకు ముసలమ్మకు మధ్యన పంచాయతీ పెట్టిండు, పింఛన్ ఇవ్వట్లేడు, ముసలయ్యకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేడు, ముసలమ్మకి ఇస్తే ముసలయ్యకి ఇస్తాడు అన్నావు కదా. మరి ఇలా ముసలమ్మ ముసలయ్యకు పింఛన్ పెంచినావా నువ్వు అడుగుతాను నేను. మీరు ఒక పాయింట్ రేట్ చేసి రైతు బంధు ఇవ్వట్లేదు ఇదని అదే మంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఏదైతే నల్గొండకు సంబంధించిన మంత్రి డైరెక్ట్ అదే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఛానల్ వాళ్ళు కూడా రైతు బంధు పర్లేదని అడిగితే చెప్పులతో కొడతామన్న సందర్భం ఉంది. మరి ఇటు రైతులు అబద్ధాలు ఆడతారంటావా మంత్రి అబద్ధాలు ఆడుతున్నారు? ఇప్పుడు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న రైతులు ఆనందింటున్నటువంటి వీళ్ళను చెప్పుతో కొట్టాలన్నా బూట్కాలతో కొట్టాలన్నా లేకపోతే మూతి పనులు ఎరగొట్టాలన్నా ఆలోచన చేయాలి ఇలా తెలంగాణ సమాజం. అంటే ఇలా దక్షిణ తెలంగాణ సంబంధించి ఖమ్మము, నల్గొండ, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాల్లో 36 అసెంబ్లీ స్థానాలు ఉంటే 32 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు ప్రజలు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లేసినందుకు రైతాంగాన్ని చెప్పుతో కొట్టమని చెప్తారా? కాబట్టి రైతులతో చెప్పు కొడితే మా కేసీఆర్ గారు చెప్పారు నల్గొండ సభలో రైతుల చెప్పులు నీకంటే గట్టి ఉంటారని ఆయన ఒక్క దెబ్బ కొడితే మూతి పనులు కూడా రాలుతాయి 3 ఉడుతాయని చెప్పినారు. కాబట్టి రైతాంగం పట్ల మీ ఏదైతే వెకిలి చేష్టలు ఏదైతే ఉన్నాయో వెకిలి మాటలు ఏదైతే ఉన్నాయో మకిలు పడతాయి బిడ్డలారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా. మీ మాటలు మీ చేతలు అనేవి పొందలు లేకుండా ఉన్నవి. ఇలా ఖచ్చితంగా మీరు ఇలా ప్రజల్ని మోసం చేసుడు కాదు, సోనియా గాంధీనే మోసం చేసారు వీళ్ళు. సోనియా గాంధీ జన్మదినం ఎన్నడు డిసెంబర్ 9. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఏమన్నారు మీరు? అధికారంలోకి వస్తూ ఉన్నాం మేము ఇలా రుణమాఫీ చేయబోతున్న 2 లక్షలు అన్నారు. రుణమాఫీ చేసిర్రా? అంటే సోనియా గాంధీనే మోసం చేసిరు తెలంగాణ ప్రజల వీళ్ళు, ప్రజల్ని మోసం చేయరా? కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలా కేఆర్ఎంబీకి ఏదైతే అప్పచెప్పినారో కేఆర్ఎంబీకి అప్పచెప్పినటువంటి ఏదైతే పాపం అంటున్నారో అదేవిధంగా మీ నాయకుడిని ఎట్లా అంటే పాపాల భైరవుడు అని కూడా సంబోధిస్తున్నారు. దాన్ని ఎట్లా ఇవాళ సార్ నేను ఏమంటున్నంటే తెలంగాణ రైతాంగం సంబంధించి 2014లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తలసరి ఆదాయం 1,20,388 రూపాయలు. 10 ఏళ్ల తర్వాతకి ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం సంఖ్య 3,17,688 రూపాయలు పెరిగింది. తలసరి ఆదాయం పెరగడమే మీ పాపాలు చేసినట్ట. అదేవిధంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2014లో పంతే ఇలా 3 కోట్ల పైచలకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్పత్తి చేయడమే పాపం చేయడమా? అదేవిధంగా రైతాంగాన్ని నీరు అందించడం పాపం చేయడమా? 24 గంటల కరెంట్ అందించడం పాపం చేయడమా? రైతు బంధు అందించడం పాపం చేయడమా? రైతు భరోసా ఇవ్వడం పాపం చేయడమా? రైతు బీమా అందించడం పాపం చేయడమా? ఏం పాపాలండి? ఇలా పాపాలు చేసిన వాడే వచ్చి ఇలా పుణ్యాలు మాట్లాడుతూ ఉంటే 100 ఎలకలు తిన్న పిల్లట సంతాప సభ పెట్టినట్టు ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ పాపాల గురించి పుణ్యాల గురించి మాట్లాడితే ఏం చేద్దాం నాయన? నేను ఏం అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 150 రోజులు 152 కేసులు పెట్టుకునే వాళ్ళం, 50 రోజులు జైల్లో ఉన్న వాళ్ళం, ఒక యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. ఇలా రేవంత్ రెడ్డి గురించి మా నోటి వాక్యాలు రావాలంటే బాధ అనిపిస్తుంది.